కంటే కూడా ప్రాక్టికల్ గా ఉండాలి, ప్రాక్టికల్ గా రెస్పాన్సిబుల్ గా ఉండాలి, రెండు బాధ్యతగా ఉండాలి. ఎగ్జాక్ట్లీ. ఓకే, రైట్. నెక్స్ట్ మనం వెస్ట్ బెంగాల్ వెళ్ళాలండి, ఎందుకంటే నిన్ననే అక్కడ కూడా ప్రమాణ స్వీకారం అయింది సువేందు అధికారి. నేను టెలిగ్రాఫ్లో పొద్దున్న ఒక స్టోరీ చదువుతుంటే ఆశ్చర్యం అనిపించిందండి. ఆయన తల్లిదండ్రులు ఈస్ట్ మిడ్నపూర్లో నొయిటా అనే ఒక విలేజ్, శాంతినికేతన్ అని వాళ్ళ పూర్వీకుల నివాసం, అంటే వాళ్ళ తాతలు తండ్రుల నుంచి వస్తున్నది. అక్కడే ఉన్నారు సావిత్రీదేవి గారు, అలాగే శిశిర్ అధికారి. సిన్స్ దే ఆర్ నాట్ కీపింగ్ వెల్, వాళ్ళు అక్కడే ఉండి ఆవిడ ఏం చేస్తుందంటే టీవీలో వాళ్ళ అబ్బాయి ప్రమాణ స్వీకారం చూస్తూ, మామూలుగా బెంగాలీ సంప్రదాయం ఇంటికి వచ్చిన రైతులకి భోజనం అయిన తర్వాత పాన్ ఇస్తారు. ఆవిడ పాన్ రోజుకు 20-25 పాన్ కట్టుతుందట. అవి కడుతున్నారు, ఒక్కలా కట్ చేసుకుంటే అవి చాలా సింపుల్గా, ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబం. అక్కడ హంగు లేదు, ఆర్భాటం లేదు, సెలబ్రేషన్స్ లేవు, బయట పోలీస్ పారా ఏం లేదు. మామూలుగా మధ్యతరగతి ఇల్లు ఎట్టుంటాయో, మిడిల్ క్లాస్ ఇల్లు, మామూలు ఇల్లు, పాత ఇల్లు. ఇద్దరు కూడా కొంచెం ఎమోషనల్ అయ్యారు. ఇది 5 ఏళ్ల క్రితమే జరిగి ఉండాల్సింది. మమతా బెనర్జీ అప్పుడు మొత్తం ఓట్లని చోరీ చేసిందని శిశిర్ అధికారి అన్నారు. మా అబ్బాయి సాహసం చేశాడు, నేను చేయలేకపోయాను, నేను తృణమూల్ కాంగ్రెస్ వదిలిపెట్టలేకపోయాను, సాహసం చేశాడు కాబట్టి ఇవాళ ఈ స్థానంలో ఉన్నాడు. ఆవిడ కూడా షీ వాస్ సో హ్యాపీ, చాలా సంతోషంగా మాట్లాడింది. అది చాలా ప్రధానంగా బెంగాలీ మీడియా అంతా కవర్ చేసిందండి. అంటే ఇక్కడ ప్రస్తావన చేసుకోవాల్సి, ఇదే మనం చాలా రాష్ట్రాల్లో చూస్తే, ఇంక్లూడింగ్ తెలుగు స్టేట్స్, వాళ్ళ హంగు, ఆర్భాటం, పటాటోపం, వాళ్ళ బంధుగణం, స్నేహితులు, ఒక 20-30 కాన్వాయ్ వెహికల్స్, ఏం లేదు. ఆ విలేజ్ చాలా ప్రశాంతంగా ఉంది. అవును. అండ్ యాక్చువల్లీ కొన్ని ఉత్తరాదిలో చాలా వరకు అట్లాంటి వాతావరణమే కనబడుతుందండి. మన దగ్గరే ఎక్కువ అది ఉంటుంది. మన దగ్గర కార్పొరేటర్ కూడా ఫార్చునర్ దిగడు. సో కార్పొరేటర్ అనే కాదు, చిన్న సర్పంచ్ గా గెలిచిన వాడు కూడా నేను చాలా ఏదో పెద్ద మొత్తం దేశ రాజకీయాలని నేనే శాసిస్తున్నట్టుగా ఫీల్ అవుతున్న సందర్భాలు ఉంటాయి. బట్ కొంచెం నార్త్ ఇండియాలో ఈ సింప్లిసిటీ ఉంటుంది ఎక్కువగానే. అందులోనూ వెస్ట్ బెంగాల్ అనేసరికి నిజంగానే మీరు అన్నట్టుగా సింపుల్ గా ఉండడం అనేది అలవాటు అయిపోయింది. ఈవెన్ మమతా బెనర్జీని కూడా మనం చూస్తే ఏదో హంగులు ఆర్భాటాలు ఉన్నట్టుగా కనపడదు, మామూలుగానే రోడ్డు మీద తిరుగుతున్నట్టుగా కనపడుతుంది. యాక్చువల్లీ ఆమె అడ్వాంటేజ్ కూడా అదే. ఆమె ఇన్ని సంవత్సరాలు అధికారంలో ఉండడానికి ముఖ్య కారణం కూడా అదే. ఆమె చాలా సింపుల్ గా కనబడే మనిషిలాగా అందరికీ కనిపించడము, అండ్ పేద ప్రజలు లేదా రూరల్ ప్లేసెస్ లో ఉన్నటువంటి వాళ్ళు, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకు కూడా ఆమె అట్రాక్ట్ చేయగలిగారు. తర్వాత ఆమె మహిళల మీద జరిగినటువంటి అత్యాచారాలు, లేకపోతే ఆ లాండ్ ఆర్డర్ ని పరిరక్షించకపోవడం వల్ల వాళ్ళకు బేసిక్ గా ఉండాల్సినటువంటి రక్షణ లేదన్న అభిప్రాయంతో వాళ్ళు పూర్తిగా వ్యతిరేకమయ్యారు. కానీ అదర్వైజ్ పల్లెటూరులో ఉండే వాళ్ళకి కొంత అట్రాక్ట్ చేయగలిగింది ఆమె. బట్ ఇక్కడ సమస్య, ఇప్పుడు మీరు ఇందాక చెప్పిన దాంట్లో ఈ ప్రమాణ స్వీకారంలో, ఈవెన్ బెంగాల్ ప్రమాణ స్వీకారం కానివ్వండి, ఇప్పుడు ఈవెన్ తమిళనాడులో జరిగినటువంటి విజయ్ ప్రమాణ స్వీకారం కానివ్వండి, రెండూ కూడా నాకు తెలిసి ఈ దేశ రాజకీయాల్లో ఖచ్చితంగా ఒక కేస్ స్టడీ అనండి. 2 రాష్ట్రాల ఎన్నికలు కూడా. ఒక రాష్ట్రమేమో తమిళనాడులో 2 ముఖ్యమైన ద్రవిడ పార్టీలు వాళ్ళే అధికార మార్పిడి చేసుకుంటూ ఉంటారు. ఒకసారి వీళ్ళు వస్తారు, ఒకసారి వాళ్ళు వస్తారు. ఇట్లాంటి వాతావరణం ఒక 70 ఏళ్ళుగా నడుస్తూ వచ్చింది. సో అట్లాంటి దాన్ని పక్కకు జరిపి ఒక మామూలు వ్యక్తి, అంటే ఒక సినిమా హీరో, అంటే అఫ్కోర్స్ సినిమా హీరోలు అక్కడ అయినారు, కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక సినిమా హీరో వచ్చి పార్టీ పెట్టి తను సొంతగా మెజారిటీ వరకు వచ్చి ఆయన ప్రభుత్వాన్ని ఫామ్ చేయడం అనేది ఒక కేస్ స్టడీ. ఎవరికి తెలియకుండా, అంటే వెనకాల ఎలక్షన్స్ జరిగినటువంటి విధానం చూస్తే కూడా నిజానికి విజయ్ మీద ఎవరికి హోప్స్ లేవు, ఎవరు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. బట్ హీ కుడ్ మేక్ ఇట్. అలాగే ఇప్పుడు మీరు బెంగాల్లో చూస్తే ఇది కూడా ఒక కేస్ స్టడీ. పూర్తిగా ఒక ముస్లిం మెజారిటీ రాష్ట్రంగా, అంటే ఎక్కువ మంది ముస్లిం జనాభా ఉన్నటువంటి రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ లాంటి ప్రభుత్వం రావడము, అండ్ అందులోనూ ఫుల్ మెజారిటీని సాధించడము, 207 సీట్లు గెలుచుకోవడము, ఒక బెంగాల్ రాజకీయాల్లో, లేదా బెంగాల్ మాత్రమే కాదు మొత్తం దేశ రాజకీయాల్లోనే ఒక కేస్ స్టడీగా నిలిచేటువంటి ఎన్నికల ప్రక్రియ మనం బెంగాల్లో చూసాం. సరే, ప్రమాణ స్వీకారానికి వస్తే బెంగాల్లో ముఖ్యమంత్రిగా సువేందు అధికారిని ఎంపిక చేయడము, ఆయన ప్రమాణ స్వీకారం చేయడము, అందుకు ప్రధాని నరేంద్ర మోదీ గారు అక్కడికి వచ్చారు. వచ్చిన తర్వాత కొన్ని కీలకమైనటువంటి హైలైట్స్ ఉన్నాయి ఇందులో. అందులో మేజర్ గా ఏంటంటే, నిన్ననే ఎందుకు వాళ్ళు ఈ ప్రమాణ స్వీకారం పెట్టారు అంటే, రవీంద్రనాథ్ ఠాగూర్ గారి జయంతి నిన్న. ఠాగూర్ గారి బెంగాలీ క్యాలెండర్ ప్రకారం ఆయన జయంతి నిర్వహిస్తారు, వైశాఖి అనేది అంటారు వాళ్ళు వాళ్ళ క్యాలెండర్ ప్రకారం. సో రవీంద్రనాథ్ ఠాగూర్ గారి జయంతి రోజునే ప్రమాణ స్వీకారం పెట్టారు. ఎందుకు దీంట్లో సిగ్నిఫికెన్స్ ఉంది? జాతీయోద్యమం మొట్టమొదట భారతదేశంలో స్వాతంత్రోద్యమము, స్వాతంత్ర కాంక్ష, స్వరాజ్య కాంక్ష, అందులో స్వదేశీ మూవ్మెంట్. స్వదేశీ అనే మాట బెంగాల్ గడ్డ నుండి వచ్చింది ఫస్ట్.
వందే మాతర గీతం కానివ్వండి, లేకపోతే జనగణ మన జాతీయ గీతం కానివ్వండి, ఈ రెండు బెంగాల్ గడ్డ నుంచి వచ్చాయి. రవీంద్రనాథ్ ఠాగూర్ గారు జాతీయ గీతం రచించారు, అండ్ వందే మాతరం ఏమో బంకిం చంద్ర చటర్జీ గారు రచించారు. సేమ్ వందే మాతరం 150 సంవత్సరాలు వేడుకలు జరుపుకుంటున్నటువంటి టైంలో బెంగాల్లో ఈ ప్రభుత్వం రావడం. ఇంకా చెప్పాలంటే మనం ఇంతకు కూడా మనం మాట్లాడాం. ఇంకా చెప్పాలంటే ఇప్పుడు ఈ యొక్క విజువల్ మనం చూడొచ్చు. రవీంద్రనాథ్ ఠాగూర్ గారికి చిత్రపటానికి వారు నివాళులు అర్పిస్తూ ఉన్నారు అక్కడ స్టేజ్ పైన. అండ్ అదొకటైతే ఇంకొక అంశం ఏంటంటే 1905లో బెంగాల్ విభజన జరిగింది సార్ బ్రిటిషర్ల టైంలో బెంగాల్ విభజన జరిగింది. 1911లో బ్రిటిషర్లు మళ్ళీ అన్డివైడెడ్ బెంగాల్ ని కలిపారు. ఆ 1905 నుంచి 11 మధ్య ఉద్యమించిన వాళ్ళలో కీలకంగా జాతీయవాదులు అందరూ ఉంటారు. అంటే ఒక రకంగా చెప్పాలంటే మహాత్మా గాంధీ, నెహ్రూ లేకపోతే వీళ్ళు రాక ముందు అసలు బేసికలీ స్వరాజ్యకాంక్ష మొదలైంది బెంగాల్ గడ్డ. సో జాతీయోద్యమం ఇవాళ ఇక్కడ దాకా వచ్చింది, మళ్ళీ ఇప్పుడు జాతీయవాద పార్టీ వచ్చింది అని అదొక సిగ్నిఫికెన్స్. ఇంకొక అంశం ఉంది. ఆ రోజున్నటువంటి నేపథ్యంలో అంటే అప్పుడు 1911లో ఈ బెంగాల్ నుంచి వచ్చినటువంటి సెగతోటి, అంటే బెంగాల్లో స్వరాజ్యకాంక్ష మొదలైన తర్వాత స్వాతంత్రోద్యమ కాంక్ష మొదలై ఉద్యమం జరుగుతున్నటువంటి టైంలో కోల్కతా నుంచి బ్రిటిషర్లు ఢిల్లీకి షిఫ్ట్ అయ్యారు 1911లో. సో బెంగాల్ ఫస్ట్ రెసిస్టెన్స్ చూపించింది. అంటే ఫస్ట్ రెసిస్టెన్స్ అనకంటే 1857లో జరిగినటువంటి ఫస్ట్ ఫ్రీడమ్ స్ట్రగుల్ ఉంది. బట్ ఎస్, ఒక ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసనల ద్వారా జరిగినటువంటి ఉద్యమము 11లో బ్రిటిషర్లు ఢిల్లీకి షిఫ్ట్ అయ్యారు. ఇవాళ అది పునరావృతం అవుతుంది అన్నట్టుగా ఒక మెసేజ్ ఇచ్చే ప్రయత్నం బీజేపీ చేస్తోంది. ఇక రెండో అంశం ఏంటంటే అక్కడ ఒక మఖన్లాల్ సర్కార్ అని ఒక 98 ఏళ్ల ఒక వ్యక్తికి, ఆయన బీజేపీ సీనియర్ నాయకుడట, ఆయనకి మోదీ గారు సత్కరించారు, శాలువాతో సత్కరించి ఆయనకు పాదాభివందనం చేశారు. అది కూడా ఒక మెసేజ్ ఏంటంటే మఖన్లాల్ సర్కార్ ఎవరు ఆయన అంటే కనుక ఆయన 1952లో మొట్టమొదటి భారతదేశపు ఎన్నికలు పార్లమెంట్ ఎలక్షన్స్ జరిగిన సందర్భంలో అప్పుడు భారతీయ జనసంఘ్ ఉండేది. జనసంఘ్ శ్యామప్రసాద్ ముఖర్జీ గారు స్థాపించారు. 1952 ఎన్నికల్లో 3 సీట్లు జనసంఘ్ గెలిచింది. 3 సీట్లలో 2 బెంగాల్ నుంచి గెలిచారు. ఆ 2 బెంగాల్ నుంచి గెలిచిన దాంట్లో ఒకరు శ్యామప్రసాద్ ముఖర్జీ గారు. ఆ తర్వాత 52 తర్వాత శ్యామప్రసాద్ ముఖర్జీ గారు ఆర్టికల్ 370కి వ్యతిరేకంగా పోరాడారు. మీరు గుర్తుంటే ఆర్టికల్ 370కి వ్యతిరేకంగా ఆయన చెప్పింది ఏంటంటే ఏక్ దేశ్ మే దో ప్రధాన్ దో విధాన్ దో నిషాన్ నై చలేంగే అని చెప్పేసి ఆయన అన్నారు. అంటే కాశ్మీర్ లో సపరేట్ జెండా ఉండేది, సపరేట్ కాన్స్టిట్యూషన్ ఉండేది, సపరేట్ ప్రధాని అనేవాళ్ళు షేక్ అబ్దుల్ అలీ. సో ఒక దేశంలో 2 ప్రధానులు, 2 చిహ్నాలు, జాతీయ జెండాలు, 2 కాన్స్టిట్యూషన్స్ ఉండవు అని చెప్పేసి నినదించినటువంటి వ్యక్తి. ఆయన కాశ్మీర్కి వెళ్తే కాశ్మీర్ లో ఆయనతో పాటు వెళ్ళినప్పుడు అరెస్ట్ అయినటువంటి వ్యక్తి మఖన్లాల్ సర్కార్ నిన్న ప్రమాణ స్వీకార వేడుకలో ఆయనకు పాదాభివందనం చేశారు మోదీ. అక్కడ చూస్తే విజువల్ లో కనపడుతుంది. సో ఆయన 98 ఇయర్స్ అంట. సో ఆయనకి పాదాభివందనం చేయడం ఏంటి అని అంటే శ్యామప్రసాద్ ముఖర్జీ గారి భారతీయ జనసంఘ్ టైంలో పనిచేసినటువంటి వ్యక్తి 1980లో భారతీయ జనతా పార్టీ ఏర్పడినప్పుడు డార్జిలింగ్ లేకపోతే వెస్ట్ దినాజ్పూర్ అండ్ జల్పాయిగురి ఇట్లాంటి ప్రాంతాల్లో సభ్యత్వం నమోదు చేసినటువంటి వ్యక్తి అట. ఆయన డిస్ట్రిక్ట్ ప్రెసిడెంటే చేశారు, బీజేపీ నాయకుడిగా పనిచేశారు. అంటే అర్థం చేసుకోండి, ఇట్స్ లాంగ్ పెండింగ్ ప్రాజెక్ట్ ఇది బీజేపీకి. ఎప్పుడో జనసంఘ్ టైం నుంచి బీజేపీ స్టార్ట్ అయిన రోజు నుంచి ఈ రోజు వరకు చూస్తే ఒక లాంగ్ పెండింగ్ ప్రాజెక్ట్ లో భాగంగా సక్సెస్ అయిన తర్వాత మళ్ళీ ఆయనను పిలిచి ఆయనకు సత్కరించడం మీరు మిస్ చేయలేదు. దట్స్ వాట్ ద బీజేపీ ఎప్పుడు కూడా వాళ్ళు చేసేది అంటే ఒక మెసేజింగ్ ఎప్పుడు ఉంటుంది వాళ్ళ ప్రతి చర్యలోనూ. ముఖ్యంగా నరేంద్ర మోదీ గారు ఎక్కడికైనా వెళ్ళారంటే ఆయన ఏదో ఒక మెసేజింగ్ ఇస్తూనే ఉంటారు. సో ఇట్లాంటి కీలక ఆయన ఇంకోటి ఏంటంటే 300 మంది చనిపోయారని మొన్న అమిత్ షా అన్నారు దాడుల్లో. ఇప్పుడు అక్కడ ఒక మెమోరియల్ కడుతున్నారు, అక్కడ ఒక శిలాఫలకం పెట్టారు. అమిత్ షా ట్వీట్ చేశారు దాన్ని. అంటే నేను అనేది ఏంటంటే ఆయన ఇంకోటి నిన్న మనం మాట్లాడాం, బిఎల్ సంతోష్ గారు మాట అంటూ ఉన్నారు, ఇది నేను రాబోయే రోజుల్లో మేమేదో 5 సంవత్సరాలు పరిపాలించడం కోసం రాలేదు, మేము 5 సంవత్సరాలు ఏదో ఎమ్మెల్యే అయిపోతే సరిపోతుంది, ఒకసారి ప్రభుత్వం ఫామ్ చేస్తే సరిపోతుంది అనే భావన లేదు మాకు. 20-30 ఏళ్ల ఒక విజన్ తోటి మేము ఎక్కడైనా పనిచేస్తాము, మేము ఒక రాష్ట్రవాద జాతీయవాద దృక్పథంతో మేము పనిచేస్తాము అని చెప్పేసి బిఎల్ సంతోష్ ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చారు మొన్న మధ్య. సో అంటే ఓవరాల్ గా చెప్పాలంటే బెంగాల్ కానివ్వండి, తమిళనాడు కానివ్వండి, నాకైతే చాలా ఒక రకంగా చెప్పాలంటే హోప్స్ ని బిల్డ్ చేసినాయి. తమిళనాడులో కొత్త రాజకీయం రావాలి, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్ ఎవరైనా కావచ్చు గాక. నాకు ఒకే ఒక పాయింట్ అండి, దేశము, దేశ సమగ్రత, దేశ భద్రత, ఇవి ప్రైమరీ ఆస్పెక్ట్స్ అయి ఉండాలి. 2 ప్రాంతము, ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి ప్రయోజనాల్ని నెరవేర్చుకోవడము, అక్కడున్న ప్రజలకు సంబంధించినవి చూడడం.
ప్రాంత గవర్నెన్స్ అనగానే మనం ఏమనుకుంటామంటే పొలిటికల్ పార్టీస్ ఏ వ్యవహారాలు చేసినా కానీ రాజకీయ పార్టీలు చేసేవి అభివృద్ధి సంక్షేమం అని చెప్తారు. అభివృద్ధి సంక్షేమం ఖచ్చితంగా చేయాల్సినది, అవి డ్యూటీస్. అండ్ వాటికి అతీతంగా ఉండాల్సినటువంటి స్ఫూర్తి ఏంటి అంటే దేశ సమగ్రత. ఈ దేశమంతా ఒక్కటిగా ఉంచగలిగేటువంటి ఒక భావనతోటి మనం ఉన్న రోజు ఇవన్నీ సెట్ అవుతాయి. అండ్ ఇంకోటి, ఎందుకు దేశభక్తి ఇంపార్టెంట్ అవుతుంది అని అంటే, వెన్ యూ హ్యావ్ నిజంగా పేట్రియాటిజం ఉంటే, దేశభక్తి ఉంటే అవినీతికి తావుండదు. దేశభక్తి అనేది ఉంటే, దేశం పట్ల నువ్వు గౌరవిస్తే, ఈ సమాజాన్ని గౌరవించాలన్న భావన ఉంటే నువ్వు సమాజానికి చేటు చేయాలనుకోవు. సో అది వ్యక్తి నిష్ఠకి సో సంబంధించి రెండు రాష్ట్రాల్లో జరిగిన కొత్త ముఖ్యమంత్రుల ప్రమాణ స్వీకారం కొత్త సందేశాలు పంపించింది దేశం మొత్తానికి, జాతి మొత్తానికి కూడా. సో పంచకట్టు నుంచి బ్లేజర్ దాకా వచ్చి ఈయన తన మార్పు ఏదో చూపించాలని ప్రయత్నం చేశారు. మరి ఇది అయిపోయిన తర్వాత పెరియార్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఏం మాట్లాడతారో, అక్కడ ఆ పుస్తకంలో ఏం రాయబోతున్నారనే దాని మీద ఇది కూడా ఒక కొత్త ద్రవిడ పార్టీగా అవతరించబోతోందా, విధానాలు కూడా అలాగే ఉండబోతాయనేది తెలుస్తుంది. ఇట్స్ టూ ఎర్లీ టు జంప్ ఇన్ టు కంక్లూజన్స్. ఇక ఈరోజు హైదరాబాద్లో